పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూల్చివేతలపై హైడ్రా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తమ్మిడికుంట చెరువు FTL అలాగే బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు తెలిపింది. ఈరోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్కన్వెన్షన్ ఒకటని తెలిపింది హైడ్రా. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎన్కన్వెన్షన్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తుందని. FTL పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని తెలిపింది హైడ్రా. అచ్యుతాపురం సెస్ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం చేస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నట్టు తెలిపారు. గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున పార్టీ తరపున ఇస్తున్నామన్నారు. బాధితులను కలిసి ఆర్థిక సాయం అందిస్తామని బొత్స చెప్పారు. అచ్యుతాపురం సెస్ విషాదం వేళ రాజకీయం ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతగా మాట్లాడాలన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదన్నారు. వెంటనే సేఫ్టీ ఆడిట్ జరిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పూర్వ వైభవానికి అహర్నిశలు కృషి చేస్తామని నూతన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన రవీంద్రనాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో కలిసి కార్యకర్తలను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేయడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్నారు రఘునందన్ రావు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో అల్ఫాజోలం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. 30 లక్షల విలువైన అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఈ కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ని కోరామన్నారు. సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశాక నిందితులను త్వరగా ఇండియాకి తీసుకువస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మామిడిపల్లి చౌరస్తాలో రైతు రుణమాఫీ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి రైతుల ధర్నాలో పాల్గొన్నారు. నంద్యాలలో కోట్లు విలువ చేసే మహానందీశ్వరుడి భూమి ఆక్రమణకు గురైంది. నంద్యాల పట్టణంలోని SBI కాలనీలో ఉన్న సర్వే నంబర్ 2247లో మహానందీశ్వరుడి ఆలయానికి భూమి ఉంది. కొందరు అక్రమార్కులు భూమిపై కన్నేసి గుట్టుచప్పుడు కాకుండా దోచేయాలని అందులోని 2.08 ఎకరాల భూమిని ఆక్రమించి ఫ్లాట్లుగా చేసి అమ్ముకున్న పరిస్థితి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా లింగందిన్నె గ్రామస్తుడు చాకలి శ్రీనివాసులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. దీంతో అతని కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే గొంగుల విజేంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి. ఇక బాధితుల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం పరవాడ మెయిన్ రోడ్డుపై CITU నాయకులు రాస్తారోకో చేపట్టారు. పరవాడ ఫార్మాసిటీ అచ్యుతాపురం సంస్థల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 18 మంది ప్రాణాలను బలిగొన్న ఎసెన్షియా యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు వదులుతున్నారని CPI జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు. పక్కనే కృష్ణానది ఉన్నా ప్రభుత్వం మంచినీరు కూడా అందించలేకపోతుందని విమర్శించారు. కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ నెలాఖరులో పాదయాత్ర చేపడతామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిడ్ డే మీల్స్లో నాణ్యత లోపం కనిపించింది. కూర మాడిపోవడంతో పలువురు విద్యార్థులు తినకుండా పస్తులున్నారు. మెనూ ప్రకారం వంట చేయడం లేదని విద్యార్థులు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు గ్రహాంతర వాసులు వచ్చారంటూ సీసీ కెమెరా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న అర్ధరాత్రి తేలికపాటి వర్షం పడింది. ఈ సమయంలో తెల్లటి షాడో ఒకటి పైనుంచి కిందకు వస్తున్నట్టు కెమెరాలో రికార్డ్ అయింది. ఇలా దాదాపు 2 గంటల పాటు ఒకే ప్రాంతంలో ఒక ఆకారం ఏర్పడింది. గ్రహాంతర వాసులంటూ ఊరంతా చర్చించుకుంటున్నారు. పేదలకు ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్లో 21 లక్షల రూపాయల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వారికి CMRF ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ MD సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ ఆధ్వర్యంలో 20 మందికి పైగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పలుమార్లు సామూహిక విద్యాభ్యాసం చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చేనేతపూరి కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు ఇంట్లోని నగదు, ఓ టీవీని ఎత్తుకుని వెళ్లారు. ఒంగోలులో నర్సగా పనిచేస్తున్న ఇంటి యజమానురాలు నాగమణి నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి చోరీ జరిగింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా పాలమూరులోని శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయానికి నెల్లూరు జిల్లా వేంపాడు గ్రామంలో భూములున్నాయి. పామూరుకు చెందిన కొందరు వ్యక్తులు వాటిపై కన్నేశారు. 6 ఎకరాల భూమిలో జేసీబీలు, ట్రాక్టర్లతో చదును చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో నరసింహబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కందూరుపల్లిలోని ఎకరం 39 గుంటల భూమిని స్థానిక కౌన్సిలర్ సంపత్ కబ్జా చేయాలని చూస్తున్నాడని భూబాధితులు ఆరోపించారు. సంగావత్ సుశీల, లావుడియా ప్రమీల కౌన్సిలర్పై ఆరోపణలు చేశారు. కోర్టు ద్వారా నోటీసులు పంపుతూ తమను ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. కదులుతున్న రైలు ఎక్కుతూ రైల్ ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయిన ఓ ప్రయాణికుడిని రైల్వే కానిస్టేబుల్ కాపాడారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్నంనాయుడు చీపురుపల్లి వెళ్లేందుకు వరంగల్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. విశాఖ వెళ్తున్న ట్రైన్ను ఎక్కే క్రమంలో పట్టు తప్పి పడిపోతూ ఉండగా కానిస్టేబుల్ మోహన్ పరుగున వచ్చి రక్షించాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో దొంగలు హడలెత్తించారు. 9 ఇండ్ల తాళాలను పగలగొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు ఎత్తుకుని వెళ్లారు. బాధితులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు ప్రధాని మోదీ. 3 రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్లో పర్యటించారు మోదీ. దాదాపు 2.5 ఏళ్లుగా యుద్ధంలో నలిగిపోతున్న కీవ్లో అడుగుపెట్టి రణక్షేత్రం నుంచి శాంతి సందేశం అందించారు. మహారాష్ట్రలోని పుణేలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సహా 4గురికి గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్ పుణే నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలిపోతున్న దృశ్యాలు కొందరు సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. బదలాపూర్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన మహారాష్ట్రను కుదిపేస్తుంది. మహిళలకు రక్షణ కల్పించడంలో షిండే సర్కార్ విఫలమైందంటూ విపక్ష మహావికాస్ అఘాడీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, శివసేన, యుబిటి, అలాగే ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. పూణేలో జరిగిన ఆందోళనలో ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే పాల్గొన్నారు. జోరు వాన్ను సైతం లెక్క చేయకుండా ముంబైలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహిళలు, చిన్నారుల భద్రతకు కఠిన చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు.